హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు సెషన్ లో మనం డిగ్రీ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ న్యూ సిలబస్ జనరల్ ఇంగ్లీష్ లోంచి యూనిట్ 4 కి సంబంధించినటువంటి ప్రోస్ టు బిల్డ్ ఎ ఫైర్ రిటన్ బై జాక్ లండన్. ఈయన గురించి అలాగే ఈయన రాసినటువంటి ఈ ప్రోస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. టు బిల్డ్ అ ఫైర్ అంటే మంట పెట్టడం అన్నమాట. ఓకే, సో ఈ మంట పెట్టడం అనే ఈ టైటిల్ చూస్తేనే చాలా డిఫరెంట్ గా ఉంది కదా. సో ఈ ప్రోస్ కూడా చాలా బాగుంటుంది, మంచి మోటివేషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ మెసేజెస్ మనకి ఇస్తుంది. ఓకే, సో ఫస్ట్ గా మనం జాక్ లండన్ అంటే ఆథర్ గురించి చూద్దాం. ఇఫ్ యు సీ అబౌట్ ది ఆథర్, జాన్ గ్రిఫిత్ లండన్, January 12, 1876, November 22, 1916, better known as Jack London. సో ఈయన ఫుల్ నేమ్ వచ్చేసి జాక్ లండన్ కాదు, జాన్ గ్రిఫిత్ లండన్. ఈయన January 12, 1876 లో జన్మించారు. November 22, 1916 లో ఆయన చనిపోయారు. ఈయనని జాక్ లండన్ అని జనరల్ గా పిలుస్తూ ఉంటారు. హీ వాస్ అన్ అమెరికన్ నావలిస్ట్, జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్. సో ఈయన అమెరికాకు సంబంధించినటువంటి నావలిస్ట్, ఆల్రెడీ తెలుసు కదా. సో నావెల్స్ రాస్తూ ఉంటాడు, అలాగే జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్ కూడా. హీ వాస్ ఏ పైనీర్ ఆఫ్ కమర్షియల్ ఫిక్షన్ అండ్ అమెరికన్ మ్యాగజైన్స్. అంటే అక్కడికి సంబంధించినటువంటి వ్యాపార అంటే వాణిజ్య కథలు, వాటికి సంబంధించిన వాస్తవాల గురించి, అలాగే అమెరికన్ మ్యాగజైన్స్ లో కూడా ఆయన చాలా మార్గదర్శకుడుగా ఉండేవాడు. He was one of the first American authors to become an international celebrity and earn a large fortune from writing. సో అమెరికాలో ఉన్న ఎంతో మందిలో ఈయన ఫస్ట్ పర్సన్ అంట ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అవ్వడం. అంటే అందరికి ఇంటర్నేషనల్ వైజ్ గా అందరిలో గుర్తింపు పొందినటువంటి ఫస్ట్ పర్సన్ ఈయనేనంట ఆథర్స్ లో. అండ్ ఇతనికి చాలా ఎక్కువగా మనీ కూడా రైటింగ్స్ వల్ల వచ్చేవి. He was also an innovator in the genre that would later become known as science ఫిక్షన్. సో అంటే ఈయన లిటరేచర్ కేటగిరీకి సంబంధించిన దాంట్లో ఆయన చాలా ఇన్నోవేటర్, అంటే కొత్త కొత్త ఐడియాస్ తీసుకొచ్చేవాళ్ళంట. అలాంటిదే ఈ సైన్స్ ఫిక్షన్ అనేది కూడా. His most famous works include The Call of the Wild. It was written in 1903, The Sea Wolf written in 1904, White Fang written in 1906, Martin Eden written in 1909, and To Build a Fire written in 1908. సో ఈయన రాసినటువంటి ఫేమస్ వర్క్స్ లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యాయి. అందులో టు బిల్డ్ ఎ ఫైర్ అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ప్రోస్ కూడా ఒకటి. సో ఇది వచ్చేసి లండన్ గురించి. నెక్స్ట్ మనం ఇంకా థీమ్ లోకి వెళ్ళిపోతే, ద స్టోరీ ఈస్ డీప్లీ రియలిస్టిక్. అంటే ఇది ఎలా అనిపిస్తుంది అంటే చాలా న్యాచురల్, రియలిస్టిక్ గా రియల్ గా జరుగుతుందేమో అన్నట్లుగా అనిపిస్తుంది, మనల్ని కదిలించేస్తుంది అనమాట. ఇట్ షోస్ దట్ హ్యూమన్స్ ఆర్ స్మాల్ అండ్ పవర్లెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నేచర్స్ వాస్ట్ అన్కంట్రోలబుల్ ఫోర్సెస్. సో నేచర్ అంటే అందరికీ తెలుసు, ప్రకృతి అంటే చిన్నదేం కాదు, అది చాలా పెద్దది. వ్యాస్ట్ అంటే దానికి అంతు లేనంత పెద్దది. అలాగే అన్కంట్రోలబుల్ ఫోర్సెస్ తెలుసు కదా, మనం కంట్రోల్ చేయగలమా నేచర్ ని? మన చేతిలో ఉన్న దాన్ని మనం ఎప్పుడు కూడా ఆపలేము. దాని శక్తి ముందు మనం అసలు చాలా పవర్లెస్. దాని ముందు హ్యూమన్ అనేవాళ్ళు చాలా చిన్న వాళ్ళు అండ్ చాలా తక్కువ శక్తి ఉన్నటువంటి వాళ్ళు. అంటే అంత శక్తి ఉంటుందంట నేచర్ కి. Pride, overconfidence and refusal to listen experienced advice leads to one's downfall. ఇంకొకటి అహంకారం, ప్రైడ్ అంటే అహంకారం. అలాగే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి, అంటే నమ్మకం, మనకు విశ్వాసం ఉండాలి మన మీద మనకి. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా, అతి విశ్వాసం అంటారు దాన్ని. అలాగే రిఫ్యూజల్ టు లిసన్ ఎక్స్పీరియన్స్డ్ అడ్వైస్, అంటే ఎవరైనా అన్ని బాగా తెలిసినటువంటి అనుభవజ్ఞులు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ మాటలు ఉంటాయి చూసారా, వాటిని తిరస్కరించడం అనమాట. అంతే, నేనేం వినాలి వీళ్ళ మాటలు అనేసి అనుకుంటారు చూసారా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనుషులకు డౌన్ ఫాల్ అవుతుంది, అంటే తమ వినాశనానికి తామే కారణం అవుతారు. ఇట్ షోస్ హౌ ఈవెన్ స్మాల్ మిస్టేక్స్ ఇన్ నేచర్ క్యాన్ మీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. ఇందులో చిన్న తప్పు, నేచర్ కి సంబంధించిన ప్రకృతితో మనం చిన్న చిన్న ఆటలు లాంటివే ఆడకూడదు. ఎందుకంటే ప్రకృతి మనం చాలా చిన్న పురుగుల కంటే కూడా చిన్న వాళ్ళమే, అంతే, అంత పెద్దది ప్రకృతి. సో అలాంటి దాంతో మనం ఆటలాడితే అది లైఫ్ అండ్ డెత్ కి సంబంధించిన దానికే అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఈ థీమ్ వింటేనే చాలా డిఫరెంట్ గా ఉంది కాబట్టి సమ్మరి చూడండి, చాలా బాగుంటుంది. ద స్టోరీ బిగిన్స్ విత్ అన్ అన్నేమ్డ్ మ్యాన్ వాకింగ్ త్రూ ద
ఐసీ వైల్డర్నెస్ ఆన్ ఏ కోల్డ్ మార్నింగ్. సో స్టోరీ స్టార్ట్ అయింది. ఒక పర్సన్, అతనికి పేరు లేదు ఏం లేదు, అన్నేమ్డ్ మ్యాన్ అనమాట, అంటే పేరు లేనటువంటి ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఎక్కడ వెళ్తున్నాడు అంటే ఐసీ వైల్డర్నెస్ ఆన్ ఏ కోల్డ్ మార్నింగ్. సో మంచు ఉంటుంది కదా, ఆ మంచు దారిలో వెళ్తూ ఉన్నాడు. సో అది విల్డర్నెస్ అంటే ఆ ప్రాంతం ఎవరు హ్యాబిచువల్ కాదు, అంటే ఎవరు ఉండనటువంటి ఆ ప్రదేశం మీద నుంచి అతను వెళ్తూ ఉన్నాడు. అది చాలా చల్లటి మార్నింగ్, అంటే చాలా చల్లగా ఉంది వెదర్ కూడా, అక్కడంతా మంచు ఉంది. The day is extremely cold and the temperature is 75 degrees below zero. అర్థమవుతుందా అతను ఎక్కడ ఉండుంటాడో? సో అతను ఉన్న ప్లేస్ లో చాలా కోల్డ్ గా ఉంది, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ 0 కంటే తక్కువ ఉంది, అంటే -75 degrees ఉందంట. The man does not fully realize the danger of traveling in such temperature. సో అతనికి ఇంకా రియలైజ్ అవ్వలేదన్నమాట, ఇలాంటి ఇంత మంచు ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఈ చల్లటి టెంపరేచర్ లో ట్రావెల్ ఒక్కరు చేయకూడదు అనే విషయాన్ని, దానివల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది అనే దాన్ని ఆయన గుర్తించలేకపోయాడు. He was traveling to a mining camp on the Yukon River where his friends are waiting for him by 6 o'clock. సో ఆయన ఎటు వెళ్తున్నాడు అంటే, అక్కడ ఒక మైనింగ్ క్యాంప్ ఉంది, దాని పక్కనే ఒక రివర్ ఉంది, యుకాన్ రివర్ అని. అక్కడ ఇతని ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారంట, 6 o'clock కి కలుస్తాననేసి అతను వెళ్తున్నాడు. He is accompanied by a dog that instinctively knows హౌ డేంజరస్ ద కోల్డ్ ఈస్. సో అతనితో పాటు ఒక డాగ్ ఉంది, ఓకే, తోడుగా అతనికి ఒక డాగ్ ఉంది. దానికి అర్థమైంది ఆ చల్లటి ఆ మంచు ఆ కోల్డ్నెస్ వల్ల ఖచ్చితంగా ఏదో ప్రమాదం జరగబోతుంది అని. ద మ్యాన్ however is guided only by reason and practicality, not instinct or imagination. సో ఈ మనిషి ఆ డాగ్ అనేది గుర్తుపట్టింది, అంటే దానికి అర్థమైంది చాలా డేంజర్ ఈ కోల్డ్ ప్లేస్ నుంచి వెళ్ళడం అనేసి. కానీ ఆ మనిషికి మాత్రం అర్థం కాలేదు. అతను చాలా రీజన్స్ ఇంకా ప్రాక్టికల్ గా ఉన్నాడు అనమాట. ఏమవుతుంది, చల్లగా ఉంటే ఎందుకు వెళ్ళరాదు అనేసి అనుకున్నాడు, కానీ వెళ్ళడం వల్ల ఎంత ప్రమాదం జరుగుతుంది అని అతను ఊహించలేదు. బిఫోర్ స్టార్టింగ్ హిస్ జర్నీ, an old man from Sulphur Creek had warned him not to travel alone when it is colder than 50 below zero. సో అతను జర్నీ స్టార్ట్ చేస్తున్నాడు, ఆ రూట్ లో అటు మొత్తం మంచే ఉంటుంది. సో అప్పుడు ఒక పర్సన్, ఓల్డ్ మ్యాన్ అన్నమాట, ఆయన సల్ఫర్ క్రీక్ కి సంబంధించినటువంటి పర్సన్, ఆయన చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు, బాబు నువ్వు ఇలా వెళ్ళకు, ఇది చాలా కోల్డ్, మామూలుగా 50 బిలో ఉంటే, 0 కంటే 50 బిలో ఉన్నప్పుడు అసలు ఎప్పుడు వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ అక్కడ ఆల్రెడీ 50 కాదు 75 బిలో 0 ఉంది టెంపరేచర్, అయినా కూడా వింటారా? వినరు. బట్ ద మ్యాన్ ఇగ్నోర్స్ హిస్ అడ్వైస్. ఈ మనిషి పెడచెవిన పెట్టడం, ఇతను నాకు చెప్పేదేంటి, ఈయనకు నాకంటే ఎక్కువ తెలుసా ముసలోడు అనేసి అతని లోపల ఇంటర్నల్ గా ఫీల్ అయిపోయి నేను చేసుకోగలను అనేసి అనుకున్నాడు. బిలీవింగ్ దట్ హీ కెన్ హ్యాండిల్ ది కండిషన్స్ బై బీయింగ్ కేర్ఫుల్ అండ్ లాజికల్. ఆయన ఏమనుకున్నాడంటే, ఏముంది చలి పెడితే వేడిగా ఉండడానికి వెచ్చగా ఉండంటే ఏదైనా చేస్తే సరిపోతుంది, లాజిక్ గా థింక్ చేయండి, ఎందుకు వద్దని ఆపుతారు అనేసి మనసులో అనుకుని అతని మాటని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. దిస్ షోస్ హిస్ arrogance అండ్ inexperience. సో దీనివల్ల ఆయనకున్నటువంటి అహంకారం అలాగే అనుభవం లేకపోవడం అనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. As he walks, the man must avoid thin ice hidden under the snow. సో అక్కడ మంచులో అక్కడక్కడ ఐస్ అనేది హైడ్ అయిపోయి ఉందన్నమాట, అక్కడక్కడ ఉంది. అతను చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇఫ్ హీ బ్రేక్స్ త్రూ అండ్ గెట్స్ వెట్ హీ కుడ్ ఫ్రీజ్ టు డెత్ బిఫోర్ డ్రైయింగ్ హిస్ క్లాత్స్. సో అతను వెళ్లే దారిలో ఒకవేళ ఏదైనా మంచు అనేది, అంటే అక్కడ ఉన్నటువంటి ఐస్ ఏదన్నా కాలు వేయంగానే పల్చగా ఉండడం వల్ల అది బ్రేక్ అయితే ఏమవుతుంది, ఖచ్చితంగా దాని కింద ఉన్నటువంటి వాటర్ వల్ల అతను తడిచిపోతాడు. అలా తడిస్తే అతని క్లాత్స్ ఆరే లోపలే అతను ఆ చలికి గడ్డ కట్టుకుని చనిపోతాడంట, అంత చలి ఉంది అక్కడ. For a while he travels safely, stopping at once to eat lunch and light a small fire. సో అతను ఇంకా వెళ్ళిపోతున్నాడు కదా, వెళ్తున్న దారిలో ఒకసారి ఆగుతాడు, ఆగి లంచ్ చేస్తాడు, చిన్నగా ఒక ఫైర్ మంటలాగా వేసుకొని ఆ చలికి వేడిని ఆస్వాదిస్తూ లంచ్ చేసేస్తాడు. However, soon after he makes a mistake. He breaks through a thin patch of ice and his legs get wet up to the knees. సో అలా తినేసి మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నప్పుడు జర్నీ ఏమవుతుందంటే, అనుకోకుండా అతను ఒక మిస్టేక్ చేస్తాడు, చూసుకోకుండా
ఐస్ అంటే పల్చని ఐస్ ఉన్న చోట చూసుకోకుండా కాలు వేసేసరికి ఏమవుతుందంటే అతని కాలు అనేది వెట్ అయిపోతుంది, నీస్ వరకు అంటే మోకాళ్ళ వరకు అతని బట్టలు తడిచిపోతాయి. ద మ్యాన్ ఇమీడియట్లీ బిల్స్ ఎ ఫైర్ అండర్ ఏ ట్రీ టు డై హిమ్సెల్ఫ్. సో అలా తడిచి అక్కడ ఉంటే ఏమవుతుంది, అతను గడ్డ కట్టుకొని పోతాడు కదా తడి వల్ల. సో అతను ఏం చేస్తాడంటే వెంటనే డ్రై అవ్వడం కోసం ఒక మంటని పెట్టుకుంటాడు చెట్టు కింద. హిస్ ఫైర్ ఫస్ట్ బర్న్స్ సక్సెస్ఫుల్లీ అండ్ ఫర్ ఎ మూమెంట్ హీ ఫీల్స్ సేఫ్. సో మంట పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే అమ్మయ్య మొత్తానికైతే మంట రగులుతుంది. సో అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, అమ్మయ్య ఇక నేను జాగ్రత్త, నేను సేఫ్, ఇంకా నాకేం కాదు అనేసి అనుకుంటాడు. బట్ వెన్ హీ బిల్స్ ఎ సెకండ్ ఫైర్ అండర్ ఏ స్ప్రూస్ ట్రీ. సో అలా అనుకుంటాడు, తర్వాత మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తున్నప్పుడు సెకండ్ టైం కూడా చలికి ఒక దగ్గర మంట వేసుకుంటాడు. ద స్నో ఫ్రమ్ ది బ్రాంచెస్ సడన్లీ ఫాల్స్ అండ్ పుట్స్ అవుట్ ది ఫైర్. సో ఒక చెట్టు కింద మంట పెట్టుకున్నప్పుడు పైన చెట్టు మీద ఉన్న మంచు వచ్చి పడి ఆ మంట అనేది ఆఫ్ అయిపోతుంది, అంటే ఆరిపోతుంది. దిస్ మూమెంట్ బికమ్స్ ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ ది స్టోరీ. సో ఆ మూమెంట్ ఎప్పుడైతే అతని పెట్టుకున్నటువంటి మంట చల్లారిపోతుందో, పైనున్న ఐస్ పడి, అప్పుడు ఈ స్టోరీ అనేది టర్న్ అవుతుంది అన్నమాట. అంటే మొత్తం మలుపు తిరుగుతుంది ఒక్కసారిగా. ద మ్యాన్ నౌ బిగిన్స్ టు పానిక్. సో వెంటనే అతనిలో భయం అనేది స్టార్ట్ అవుతుంది. హిస్ హ్యాండ్స్ ఆర్ నమ్ అండ్ ఫ్రోజన్ మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు లైట్ అనదర్ మ్యాచ్ ప్రాపర్లీ. సో అతని చేతులు మొత్తం నంబ్ అంటే తిమ్మిరెక్కిపోయాయి, మొత్తం చలికి గడ్డ కట్టుకొని పోతున్నాయి. మేకింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు లైట్ అనదర్ మ్యాచ్ ప్రాపర్లీ. అతను మ్యాచ్ బాక్స్ తీసి ఇంకొక లైట్ వెలిగించుదామని చూస్తున్నాడు, కానీ అతనికి చేతులు మొత్తం ఇట్లా తిమ్మిరెక్కి అసలు చేయరావట్లే. హిస్ ఫింగర్స్ బికమ్ స్టిఫ్ లైక్ స్టిక్స్. అతని వేళ్ళు ఉంటాయి కదా ఫింగర్స్, అన్ని గట్టిగా అయిపోయాయి, స్టిక్స్ లాగా ఫోల్డ్ అవ్వట్లేదు. హీ ట్రైస్ టు లైట్ ఏ ఫైర్ అగైన్. సో అతను మళ్ళీ ఫైర్ ని మంట పెట్టడానికి చాలా ట్రై చేశాడు, కానీ అవ్వలేదు. బట్ ద మ్యాచెస్ ఫాల్ ఫ్రమ్ హిస్ హ్యాండ్. సో ఎంత ట్రై చేసినా అవి చేతిలో ఆగట్లేదు. ఇన్ డిస్పరేషన్, ఇక నిరాశతో, he even thinks of killing the dog and using its body for warmth, but he cannot move his fingers టు క్యారీ అవుట్ ది యాక్ట్. సో అతనికి ఏమనిపిస్తుందంటే ఈ నిరాశతోని అయ్యో ఇప్పుడు ఎలా అనేసి భయంతో అతను ఏమనుకుంటే ఇక్కడ ఉన్న ఈ డాగ్ ని చంపేస్తా, దాని చర్మాన్ని తీసుకొని నేను ఈ చలి నుంచి వెచ్చగా ఉండడానికి కప్పుకుంటాను అనుకుంటాడు. కాకపోతే అతను వేళ్ళు కూడా కదిలించలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి అలా చేయలేకపోతారు. హిస్ స్ట్రెంగ్త్ అండ్ విల్ పవర్ వీకెన్స్ యాజ్ ద కోల్డ్ ఓవర్వమ్స్ హిమ్. సో అతనిలో ఉన్నటువంటి శక్తి, చేయగలను అని అతనిలో ఉన్నటువంటి ఆ సంకల్పం అన్నీ కూడా వీక్ అయిపోతాయి. చలి అనేది ముంచెత్తుకుంటూ వచ్చేస్తుంది. యాజ్ టైం పాసెస్, అలా టైం గడుస్తూ ఉంది. ద కోల్డ్ బికమ్స్ అన్బేరబుల్. చలిని తట్టుకోవడం ఇక అతని వల్ల కాదు. హిస్ బాడీ బిగిన్స్ టు ఫ్రీజ్. అతని బాడీ మొత్తం ఫ్రీజ్ అవ్వడం అంటే గడ్డ కట్టడం స్టార్ట్ అవుతుంది. అండ్ హిస్ స్ట్రెంగ్త్ ఫేడ్స్. తనలో ఉన్నటువంటి శక్తి మొత్తం మాయమైపోతుంది. ద మ్యాన్ ఫైనల్ రియలైజెస్ దట్ హీ విల్ నాట్ సర్వైవ్. సో ఇక అతనికి అర్థమైంది ఇక నేను బ్రతకను అని. హీ రిమెంబర్స్ ది ఓల్డ్ మ్యాన్స్ వార్నింగ్ అండ్ అడ్మిట్స్ టు హిమ్సెల్ఫ్ దట్ హీ వాస్ ఫూలిష్ టు ట్రావెల్ ఎలోన్. తనకు అప్పుడు గుర్తొస్తుంది, అప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ నాకు వార్నింగ్ ఇచ్చాడు కదా అనేసి, నేను చాలా తప్పు చేశాను అనేసి అతని తప్పుని అతనే ఒప్పుకుంటాడు. నేను చేసినటువంటి తప్పే ఇది, అందుకే నేను ఇలా ఉన్నాను అనేసి తనని తాను నిందించుకుంటాడు. అసలు నేను ఒక్కడిని రాకుండా ఉండాల్సింది అతను చెప్పినట్టు అని అనుకుంటాడు. హీ యాక్సెప్ట్స్ హిస్ ఫేట్ కామ్లీ, సిట్స్ డౌన్ ఇన్ ద స్నో. ఇక చేసేదేం లేదు, తలరాతను నేనేం మార్చలేను అనుకుని సైలెంట్ గా అక్కడే మంచులో కూర్చుంటాడు. అండ్ స్లోలీ డ్రిఫ్ట్స్ ఇన్ టు స్లీప్. అలా మెల్లిగా ఆ నిద్రలోకి జారుకుంటాడు. ఇమాజినింగ్ హిమ్సెల్ఫ్ సిట్టింగ్ బై ఎ వార్మ్ ఫైర్ విత్ హిస్ ఫ్రెండ్స్. తను తన ఫ్రెండ్స్ తో పాటు వెచ్చని మంట చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తో పాటు తను కూడా అక్కడ కూర్చుని ఆ వేడిని ఆస్వాదిస్తున్నట్టుగా కళ్ళు మూసుకొని దాన్నే ఊహించుకుంటూ ఉంటాడు. గ్రాడ్యువల్లీ హీ ఫ్రీజెస్ టు డెత్ పీస్ఫుల్లీ. అలా మెల్లిగా అతను బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఏమవుతుంది, ఫ్రీజ్ అయిపోతుంది. గడ్డ కట్టుకుంటూ బాడీలో ఉన్న బ్లడ్, బాడీ పార్ట్స్ మొత్తం అన్ని గడ్డ కట్టుకుని పోయి అతను చనిపోతాడు. మీన్ వైల్ ద డాగ్ సెన్సింగ్ దట్ హిస్ మాస్టర్ ఈస్ డెడ్. సో అది అర్థమవుతుంది, ఇంకా తనతో ఉన్న డాగ్ కి అర్థమవుతుంది ఇక వాళ్ళ మాస్టర్ చనిపోయాడని. వెయిట్స్ ఫర్ ఎ వైల్. సో ఇది వెయిట్స్, WAITS, ఇది వెయిట్స్ ఫర్ ఎ వైల్
and trolls off toward the camp in search of other human for food and shelter. సో ఈ డాగ్ సెన్స్ చేస్తుంది మా మాస్టర్ చనిపోయాడు, ఇక నేను ఇక్కడ నుండి కూడా ఏం చేయలేనని చెప్పి దగ్గరలో ఏదైనా క్యాంప్ ఉంటే వెళ్దాం అనేసి వెళ్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఎవరైనా మనుషులు ఉంటేనే తనకు తినడానికి ఇంత ఫుడ్ అలాగే షెల్టర్ దొరుకుతుందని చెప్పి అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. Here, the man represents human pride and intellect, who believes that logic and experience are enough to conquer nature. సో ఇక్కడ మనకు మనిషి యొక్క అహంకారం గురించి చాలా క్లియర్ గా చూపిస్తారు. ప్రతిదీ మనం లాజిక్ గా ఆలోచించలేము, లాజిక్ అన్నింటికి పనిచేయదు, ఎక్స్పీరియన్స్ లేకుండా మనం అన్నింటినీ సాధించలేము అనేసి. While the dog represents instinct and natural wisdom and senses danger long before the man does. సో ఇక్కడ డాగ్ రిప్రజెంట్ చేస్తుంది వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలి, న్యాచురల్ విజ్డమ్, అది జ్ఞానం అనేది ఉండాలి న్యాచురల్ గా అనేసి ఈ సెన్స్ చేస్తుంది. అది ముందే ప్రమాదాన్ని సెన్స్ చేసి అక్కడి నుంచి తన మాస్టర్ చనిపోగానే వెళ్ళిపోతుంది. థర్స్ జాక్ షోస్ దట్ ది నేచర్ ఫేవర్స్ ఫర్ దోస్ హూ రెస్పెక్ట్స్ పవర్ అండ్ యాక్ట్ విత్ ఇన్స్టింక్ట్ అండ్ కాషన్. సో ఫైనల్ గా మన పాయింట్ ఏమని చెప్తున్నా, ప్రకృతి ఎప్పుడు కూడా తనని గౌరవించే వాళ్ళతోనే అది కూడా గౌరవిస్తుంది. ఎవరైతే వాళ్ళకి నచ్చినట్టుగా రియాక్ట్ అవుతారో, జాగ్రత్త పడకుండా ఉంటారో వాళ్ళని ప్రకృతి కూడా ఏం చేయలేదంట, వదిలేస్తుందంట. Conclusion. To build a fire is not just a story of man freezing to death. It is a lesson about human limitations, humility and respect for nature. సో ఇక్కడ ఒక మనిషి మంచు వల్ల చలికి చనిపోవడం అనే కథ మాత్రమే కాకుండా మనిషి యొక్క లిమిటేషన్స్, మనిషికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, అలాగే నేచర్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి అనే విషయాన్ని నేర్పిస్తున్నారు. Here, the man's failure is not just because he is foolish, but because he is overconfident and lacks imagination. ఇక్కడ మనిషి తన యొక్క ఫూలిష్నెస్ వల్ల ఫెయిల్ అవ్వలేదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఊహాశక్తి లేకపోవడం వల్ల, అలాగే అతనికి అతిగా తన మీద తనకు విశ్వాసం ఉండడం వల్ల ఫెయిల్ అయ్యాడు. హీ ట్రైస్ టు ఛాలెంజ్ నేచర్. సో అక్కడ మాట వినకుండా ముందుకెళ్ళడం చలిలో అంటే ఏంటి, నేచర్ నే ఎదిరించడం అన్నమాట. నథింగ్ బట్ అక్కడ మంట ఉంది, కాలుతుంది, ముట్టుకోకు అంటే నేను ముట్టుకొని చూపిస్తా ఏమవుతుంది అంటే ఏమవుతుంది, కాలుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. అక్కడ చలిగా ఉంది, వెళ్ళొద్దు ప్రమాదం అంటే కూడా వెళ్ళాడు, చనిపోయాడు. అంటే నేచర్ నే ఛాలెంజ్ చేశాడు. బట్ నేచర్ రిమైన్స్ సైలెంట్ అండ్ పవర్ఫుల్. నేచర్ ఇతను వస్తున్నాడు అని చెప్పి తను చేసే పనిని, తన యొక్క లైఫ్ స్టైల్ ని మార్చుకోలేదు కదా, అది ఎలా ఉందో అలాగే ఉంది, సైలెంట్ గా అండ్ పవర్ఫుల్ గా. ద డాగ్ ప్రూవ్స్ దట్ విజ్డమ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ న్యాచురల్ లాస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ప్రైడ్ అండ్ ఇంటలెక్ట్. సో ఇక్కడ మనకు డాగ్ ఏం ప్రూవ్ చేస్తుంది అంటే మనకు జ్ఞానం అనేది ఉండాలి, మన తెలివిని మనం ఎప్పుడు ఎలా ఉండాలో వాడాలి, అంతే తప్ప ఏది పడితే అది ఓవర్ కాన్ఫిడెంట్ గా చెయ్యొద్దు. రెస్పెక్ట్ ఫర్ న్యాచురల్ లాస్. సో న్యాచురల్ లాస్ కొన్ని ఉంటాయి, ఎండ అంటే వేడిగా ఉండడం, చలి అంటే చల్లగా ఉండి గడ్డ కట్టకపోవడం, ఇలాంటివన్నీ న్యాచురల్ లాస్. వీటిని మనం రెస్పెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ ప్రైడ్ అనేది అహంకారం వల్ల అతను అసలు పట్టించుకోడు. అవి చాలా ఇంపార్టెంట్. దేనికంటే ప్రైడ్ అండ్ ఇంటలెక్ట్ అంటే ఇష్టం వచ్చినట్టుగా వెంటనే రియాక్ట్ అవ్వడం, అలాగే అహంకారం కంటే కూడా జ్ఞానం అలాగే గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనకు ఈ ప్రోస్ లో జాక్ లండన్ చాలా బాగా చెప్పారు. అందరికీ అర్థమైంది కదా. సో ఎప్పుడు కూడా అహంకారంతో ఉండొద్దు. మనకి ఎవరైనా సజెషన్ ఇస్తే దాన్ని కూడా తీసుకోవాలి, ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ లేని విషయాల గురించి మనం సజెషన్ తీసుకోవడం చాలా మంచిది అనేసి ఈ స్టోరీలో మనకు చెప్తున్నారు. అందరికీ స్టోరీ అర్థమైంది అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద సమరీ పెద్దగా అనిపించినా కూడా మీరు ఇది నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఇది 15 మార్క్స్ క్యారీ చేస్తుంది కాబట్టి లాంగ్ ఆన్సర్ ని రాయాల్సింది ఉంటుంది. ఓకే, సో మీరు మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ ఆన్సర్స్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోస్ తో మనం మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.